దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సార్ అన్ని పాన్ ఇండియా సినిమాలు మనం చూస్తున్నాం. లైక్ 'పుష్ప' అవ్వచ్చు, 'కేజీఎఫ్' కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద పాన్ ఇండియా మూవీస్. ఏంటంటే ఇప్పుడు ట్రెండ్‌ని ఫాలో అవ్వకుండా పాన్ ఇండియా ట్రెండే అయిపోతుంది. సో అలాంటి ఒక సినిమా మీ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లైక్ పోనీ అంత పెద్ద సినిమా కాకపోయినా మనం 'దసరా' ఆర్ ఎల్స్ 'మహానటి', 'హనుమాన్' ఇలాంటివి చూసుకుంటే ఈ టైప్ స్టోరీస్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే అంటే ఏం చెప్తారు? మనం అంటే ఏది వస్తదని చెప్పలేమండి. ఎందుకంటే పెద్ద సినిమాలు ఉండాలి, చిన్న సినిమాలు ఉండాలి. మీరు ఇప్పుడు ఓన్లీ పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటున్నారు. 'కేజీఎఫ్' లాంటి సినిమా, 'బాహుబలి' లాంటి సినిమా 2 ఇయర్స్‌కోసారి, 3 ఇయర్స్‌కోసారి సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే 'పుష్ప' ఉంది చూడండి. 4 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ 'పుష్ప 1' వచ్చింది. 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ 'పుష్ప 2' వస్తుంది. సో ఈ మధ్యలో సినిమా ఇండస్ట్రీని బతికించేది మాలాంటి చిన్న డైరెక్టర్లు, మాలాంటి చిన్న సినిమాలే. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మా సినిమా మంచి సక్సెస్ అయింది. దాని ముందు వచ్చిన కమిటీ కుర్రాళ్ళు కానివ్వండి, ఆయి కానివ్వండి, అలాగే బలగం కానివ్వండి, ఇలాంటివి కూడా. సో నేను నా ఫోకస్ అంతా కూడా చిన్న సినిమాలు, చిన్న కంటెంట్ మీద పెడతాను. సో నేను పెద్ద స్పాన్ ఉన్న కథలు రెడీ చేసుకొని నేను పెద్ద ప్రొడక్షన్లోకి వెళ్ళి పెద్ద హీరోకి కథ చెప్పేసి వాళ్ళని ఇంప్రెస్ చేయలేను. అంత టైం నేను కూర్చోలేను కూడా. నా టార్గెట్ ఏంటంటే 100 సినిమాలు చేయాలి సినిమాటోగ్రఫర్గా. ఆల్మోస్ట్ 60 సినిమాలు, 65 సినిమాకి వచ్చాను నేను. సో ఒక సినిమా పైన నేను 3 సంవత్సరాలు వెయిట్ చేయలేను. సో సంవత్సరానికి 3 సంవత్సరాల్లో ఒక 3-4 సినిమాలన్నా ఈజీగా నేను సంవత్సరానికి 5 సినిమాలు చేస్తాను. సో నా టార్గెట్ ఎవ్రీ ఇయర్ 4-5 ఫిల్మ్స్ చేయాలి అని. సో నేను ఆ పెద్ద సినిమా జోలికి వెళ్ళను. నాకు అలాంటి సినిమాలు వద్దు. నాకు ఈ చిన్న సినిమాలు చాలు. నాకున్న పేరు చాలు. సో ఇప్పుడు అలా అంటున్నారు, కానీ యాజ్ ఏ డైరెక్టర్ గా, యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్ గా ఈ ఫీల్డ్ లో, ఈ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోతో వర్క్ చేయాలి, నేను ఆ డైరెక్టర్ తో వర్క్ చేయాలి అన్న ఫీలింగ్ కొంతమంది కొంచెం అన్నా ఉంటది కదా సార్. అలా మీకు ఎవరితో వర్క్ చేస్తే నాకు లైఫ్ బాగుంటది, ఆర్ ఎల్స్ నాకు ఇతనంటే నాకు చాలా ప్యాషన్ ఉంది, ఈయన దగ్గర వర్క్ చేయాలన్నది అంటే ఏ డైరెక్టర్ చెప్తారు? ఏ హీరోతో మీరు డైరెక్షన్ చేయాలంటే ఏ హీరో గురించి చెప్తారు, ఏ హీరోయిన్ తో చెప్తారు? నాకు ఇంత ముందు ఉండేదండి. నేను స్టార్టింగ్ లో కొంచెం రామ్ గోపాలంతో వర్క్ చేయాలి, కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలి అంతా ఉండేది. సో అవన్నీ నేను ఆల్రెడీ ఫుల్ఫిల్ చేశాను. రామ్ గోపాలం గారితో నేను 3 సినిమాలు చేశాను ఆల్రెడీ. సో ఐస్ క్రీమ్ చేశాను, అటాక్ చేశాను. సో దానివల్ల నాకు ఆయనతో ఉన్న అనుభవం సరిపోయింది. ఇంకా మళ్ళీ చాలే, ఇంకా రామ్ గోపాల్ ఇంకా చాలు, ఇంకా ఆయనతో చాలా అనిపించింది. సో అలాగా ఇంకా ఇంకా ఫర్దర్ డైరెక్టర్లు అంటారా, నేను నిజంగా ఈ డైరెక్టర్తో పనిచేయాలి అనేది నాకు ఇప్పటిదాకా అనిపించలేదు. ఎందుకంటే నేను కూడా డైరెక్టర్ని అయిపోయాను కాబట్టి. సో నేను ఒక మంచి కథ వస్తే మంచి ఒక యాక్షన్ సినిమా చేయాలని ఆశ ఉంది. దానికోసం కథ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఇన్ ఫ్యూచర్ మోస్ట్లీ యాక్షన్ సినిమా చేయొచ్చు. అది ఎప్పుడు వస్తుందని తెలియదు. సో ఈలోపు కొన్ని ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ చేయాల్సినవన్నీ కూడా. అవి స్టార్ట్ చేస్తాం తొందరలో. సో యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా మీరు ఇప్పటి వరకు చాలా మందితో వర్క్ చేశారు కదా సార్, చాలా హీరోస్, చాలా హీరోయిన్స్తో వర్క్ చేశారు. ఇంతమందిలో మీకు కంఫర్టబుల్గా అనిపించిన వాళ్ళు, లేదంటే వీళ్ళు టాప్ ఉన్నారు, ఇప్పుడు బాగుంటారు, వీళ్ళు యాక్టింగ్ బాగుంటుంది అన్న ఆర్టిస్టులు ఎవరున్నారు? అంటే నేను వర్క్ చేసిన వాళ్ళలో అండి వెరీ కంఫర్టబుల్గా నాకు రీసెంట్ టైమ్స్లో నేను సత్యరాజ్ గారితో 2 సినిమాలు చేశానండి. అంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయినా కూడా ఆయన యాక్చువల్గా చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్, చాలా పెద్ద హీరో తమిళ్లో. సో ఇప్పుడు 'బాహుబలి' తర్వాత మళ్ళీ ఆయనకు ఒక సెకండ్ లైఫ్ వచ్చింది. ఆయన పెద్ద ఇది అయిపోయారు. అండ్ ఆ తర్వాత రీసెంట్గా నేను ఇప్పుడు 'జై' ఉన్నారు కదా, 'జై'తో ఒక సినిమా చేస్తున్నానండి. అలాగే 'శాండీ' అని చెప్పేసి తమిళ్లో పెద్ద డాన్స్ మాస్టర్, ఆయనతో సినిమా చేస్తున్నాను. సో వెరీ కంఫర్టబుల్ అండి వాళ్ళతో వర్క్ చేయడం. అలాగే తెలుగులో ఇప్పుడు నేను చేసిన 'రాకేష్' గారు కానివ్వండి, 'ధనరాజ్' గారు కానివ్వండి. అంటే పెద్ద హీరోస్తో చేసే ఆపర్చునిటీ రాలేదు, కానీ బట్ నాకు దొరికిన హీరో నేను పెద్ద హీరోలా ఫీల్ అవుతాను. సో చాలా మంది అడిగారు ఎందుకు రాకేష్ తో సినిమా, ఎందుకు ధనరాజ్ తో సినిమా అని. అంటే చాలా మందికి ఎలా ఉంటది అంటే, జబర్దస్త్ కమెడియన్స్ కదా, వీళ్ళతో ఎలా హిట్ కొడతాం, ఆర్ ఎల్స్ వీళ్ళ స్టోరీ నమ్మచ్చా అన్నట్టు కూడా ఆలోచించుండొచ్చు కదా. అలా మీరు ఆలోచించకుండా వాళ్ళని నమ్మడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే నేను వాళ్ళని నమ్మడం కంటే కూడా అంటే వాళ్ళు తీసుకొచ్చిన కథ. ఇప్పుడు నేను ఇంత ముందు ధనరాజ్ గారితో 'బుజ్జి ఇలారా' చేశాను. 'బుజ్జి ఇలారా' అనే సినిమా అల్టిమేట్ గా నాకు ధనరాజ్ గారికి పేరు వచ్చింది. సో డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ గా నాకు మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి పేరు వచ్చింది, హిందీలో బాగా ఆడింది. అలాగే ధనరాజ్ గారిని చాలా మంది అడిగారు ఎందుకు ధనరాజ్ సినిమా చేస్తున్నావు అని చెప్పేసి. చాలా మంది ఫోన్లు చేశారు, ఎందుకు ధనరాజ్ని పెట్టుకున్నాను, ఎవరిని పెట్టుకోవచ్చు కదా మార్కెట్ ఉన్న హీరో అని చెప్పేసి. ఒకటే అన్నానండి, ఈ సినిమా తర్వాత రిలీజ్ తర్వాత మీరు చెప్తారు, మీరే అంటారు ధనరాజ్ మంచి యాప్ట్, ఈ సినిమా ఈ క్యారెక్టర్కి అతనే బాగా చేశాడు అంటారని చెప్పాను. అలాగే ఈ సినిమా చూసిన, బుజ్జిలో చూసిన ప్రతి వాళ్ళు కూడా పబ్లిక్ టాక్ దగ్గర నుంచి, రివ్యూస్ దగ్గర నుంచి కూడా ధనరాజులో ఎంత మంచి యాక్టర్ ఉన్నాడా,
ఇంత మంచి యాంగిల్ ఉంది అతనిలో, ఇలా చేయగలుగుతాడా అని చెప్పేసి అన్ని రివ్యూస్ లో రాశారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ అండి. ఎప్పుడైతే ఎవరైతే నన్ను ధనరాజ్ ఎందుకు అని అడిగారో వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసింది కూడా లేదు మళ్ళీ. అలాగే రాకేష్ విషయంలో కూడా జరిగింది. రాకేష్ విషయంలో కూడా అండి నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ఎప్పుడు కూడా కమెడియన్స్ అందరూ గొప్ప నటులు, వాళ్ళు ఏదైనా పెర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే రాకేష్ కూడా చూస్తే అండి సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, ప్రతి ఇంటర్వ్యూస్ లో ప్రతి ఫంక్షన్ లో కూడా రాకేష్ లో ఉన్న ఒక నటన ఏదైతే ఉందో అది ఈ సినిమాలో బయటకు వస్తుంది, అతను గొప్ప పెర్ఫార్మర్ గా ఉంటాడు, అతని గురించి బాగా రాస్తారు అని చెప్పి అన్నాను. అదే జరిగింది. ఈ సినిమాలో అతను చేసిన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి చాలా హైలైట్ గా ఉంది. ఎక్కడ ఎటువంటి ఓవర్ యాక్షన్ లేకుండా సెటిల్డ్ గా చేశాడు. జనరల్ జబర్దస్త్ రియల్ లైఫ్ లోకి వాళ్ళ స్టోరీస్ లోకి వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు కాబట్టి, అది ఫీల్ అవుతున్నారు కాబట్టి అలా వస్తుంది. అవునండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అండి రాకేష్ జబర్దస్త్ అనగానే ఒక చిన్న లో ప్రొఫైల్ ఉంటుంది కదా, ఈ చిన్న చిన్న కామెడీ చేస్తూ ఉంటారు, కొంచెం సెకండ్ గ్రేడ్ లా ఉంటుంది, డబుల్ మీనింగ్స్ ఉంటారు కదా. బట్ అన్ని స్కిట్స్ అలా ఉండవు, కొన్ని స్కిట్స్ అలా ఉంటాయి. రాకేష్ చేసినన్ని కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. రాకేష్ అంతా కూడా చిన్న పిల్లలతో డీసెంట్ చేస్తాడు. రాకేష్ ట్యాగ్ లైన్ ఉంటుంది, ఎప్పుడు చిన్న పిల్లలతోనే స్కిట్ కొడతాడు అని ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలాగా ఉంటుంది స్కిట్స్ కూడా. అలాగే ఈ కథ కూడా అలాగే ఉంది. ఈ కథలో కూడా అంటే అతను చేసిన పెర్ఫార్మెన్స్, అలాగే మాకు ప్రొడక్షన్ కూడా అతనే కాబట్టి అండి 2 పనులు పాపం అతనే చేస్తున్నాడు. ప్రొడ్యూసర్ కూడా అతనే కదా. సో చాలా కష్టపడ్డాడు ఈ సినిమా గురించి. సో అనుకుంటాం జబర్దస్త్ వాళ్ళు కదా ఏం చేస్తారులే అని, కానీ వాళ్ళే వచ్చి యాజ్ ఎ డైరెక్టర్స్ గా కావచ్చు, రైటర్స్ గా కావచ్చు, యాక్టర్స్ గా కావచ్చు, చాలా పెద్ద పెద్ద హిట్లు కొడుతున్నారు. ఆ స్టోరీస్ చూస్తుంటేనే లైక్ వేణు గారిది ఆ బలగం అనే డైరెక్టర్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అది అంత పెద్ద హిట్ అవుతుందని, ఎంతమంది కనెక్ట్ అయ్యారు దానికి. అలాగే ఇప్పుడు ఈ కేసీఆర్ కావచ్చు, ఆ బుజ్జిలారా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అంటే పెద్ద హీరోలతో పోల్చుకోలేంలే, కానీ అట్లీస్ట్ మన వరకు మనం ట్రై చేసి హిట్ అయ్యామంటే. అవునండి. యాక్చువల్గా మా సినిమా కూడా బలగం అనే సినిమా చాలా సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది బలగం సినిమాతో కంపేర్ చేశారు, బలగం లాగా ఉంది, బలగం కంటే బాగుంది, మాకు బాగా నచ్చింది అని చాలా పాజిటివ్ ఇది వచ్చినాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ వేణు ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది, డైరెక్టర్ వేణుకి. సో జబర్దస్త్ నుంచి వచ్చి ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీసాడని మంచి పేరు వచ్చింది. అలాగే దాంట్లో నుంచి వచ్చిన ధనరాజ్ గారు కానివ్వండి, ఆయన ఒక సినిమా డైరెక్షన్ చేశారు ఇప్పుడు, రామం రాఘవం అనే సినిమా, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకో డైరెక్టర్ రాబోతున్నాడు. అలాగే రాకేష్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు నేను సినిమాటోగ్రఫర్ నుంచి డైరెక్టర్ ఎలా అయ్యానో వాళ్ళకి ఉంటది కదండి. ఎందుకంటే వాళ్ళు కథలు రాసుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. బేసిక్ గా వేణుకి కథల పైన ఒక అవగాహన ఉంది. నాకు వేణు మంచి ఫ్రెండ్ కదా, చాలా సినిమాలకు అతను గోస్ట్ రైటర్ గా వర్క్ చేస్తున్నాడు. సో ఇన్ఫాక్ట్ దిల్ రాజు గారు కాంపౌండ్ 2-3 సినిమాలకు అతను గోస్ట్ రైటర్ గా కొన్ని సీన్లు, కామెడీ సీన్స్ అని చేస్తున్నాడు. సో ఆ ర్యాప్ ఉండటం వల్లనే బలగం సినిమా రాజు గారు చేయడం జరిగింది. అలాగే ధనరాజ్ గారు కూడా గొప్ప రైటర్. ఆయన సినిమా ఆయన స్కిట్స్ ఆయన రాసుకుంటాడు, వేరే వాళ్ళకి డైలాగ్స్ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. అలాగే మా సినిమాలో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది, బుజ్జిలరలో కానివ్వండి, దీంట్లో కానివ్వండి. దీంట్లో కూడా ధనరాజ్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్. అంటే సిటీలో ఎంతో మంది మోసం చేస్తూ ఉంటారు, అందరూ మోసగాళ్ళు కాదు, పాజిటివ్ పర్సన్ గా ఉంటాడని చెప్పేసి ఒక పాజిటివ్ క్యారెక్టర్ మన ధనరాజ్ గారు చేశారు. ఆయన క్యారెక్టర్ వచ్చిన దగ్గర నుంచి ఎండ్ వరకు చాలా ఫీల్ సస్టైన్ చేశాడు ఆయన. ధనరాజ్ కాకుండా వేరే ఎవరు చేయలేరేమో అన్నట్టు చేశాడు ఆయన. చాలా మంచి పేరు తీసుకొచ్చాడు ఈ సినిమాకి ఆయన. ఒక మంచి ఈ సినిమాకి హైలైట్ ఆయనే. చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా అనుకున్నాం ఫస్ట్, నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నాను కదా, నేనే ఆల్రెడీ నీ సినిమాలో కూడా చేస్తాను కదా హీరోగా, నేను మళ్ళీ మనం బుజ్జిలరా పార్ట్ 2 చేయబోతున్నాం కదా, ఇది ఎందుకన్నా 2-3 డేసే కదా అన్నాడు. లేదు ఈ 2-3 డేస్ 4 డేస్ అని పక్కన పెట్టేస్తే సినిమాలో కొన్ని కీ సీన్స్ ఉంటాయి కదా, ఒక హైలైట్ ఈ క్యారెక్టర్ సినిమాకి. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు, నువ్వే చెయ్యి అని ఒక మాట చెప్పాను అంతే. సో నా మాట పైన ఉన్న గౌరవంతో, అలాగే రాకేష్ కి తనకి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే రాకేష్ అంటే జబర్దస్త్ కంటే కూడా అండి రాకేష్ ని తీసుకొచ్చి అతను అసిస్టెంట్ గా పెట్టుకుని ఎంకరేజ్ చేసింది ధనరాజ్ గారే. సో ఇంకా ఆల్మోస్ట్ సొంత అన్నయ్య లాగానే. సో ఆ అనుబంధంతో నేను చెప్పిన వెంటనే రాకేష్ గురించి నా గురించి ఆయన క్యారెక్టర్ ఒప్పుకోవడం జరిగింది. సో దాని తగ్గట్టుగానే ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. సో చాలా రివ్యూస్ లో ధనరాజ్ గారి క్యారెక్టర్ గురించి రాశారు. రాస్తే చాలా మంది ఫోన్లు చేస్తూ ఉంటారు కదా నాకు రాకేష్ కి చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. సడన్ గా మధ్యలో ధనరాజ్ గారు చాలా బాగా చేసేస్తారంటారు.
ధనరాజ్ గారు నాకు ఫోన్ చేస్తారు, నేను రాకేష్ కలిసి ఉన్నప్పుడు నాకు పలానా అతను ఫోన్ చేశాడు, పలానా పర్సన్ ఫోన్ చేశాడు అంటే వెంటనే నాకేష్ తీసుకుంటాడు, ఈ సినిమాలో హీరో ఎవరన్నాయా, నువ్వా నేనా, వస్తే కనుక నాకు ఇన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ రావాలి, లేదా డైరెక్టర్ గారికి ఎన్ని కాల్స్ రావాలి, నీకెందుకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఓకే నేను కష్టపడి సినిమా తీస్తే పేరంతా నీకు వస్తుందా అని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు మధ్యలో నేనుండి వాళ్ళు సాల్వ్ చేయాలి ఇద్దరిని. అక్కడ కూడా మీరే భలే అంతే అయిపోయారు. అండి.